ఫైనాన్షియల్ అకౌంటింగ్, బ్యాంక్ అకౌంటింగ్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ OT 83. డైరెక్ట్గా ఇక్కడ go to OT 83. ఓకే 1500. ఓకేనా. సో మనం ఎక్కడున్నాము, క్రియేట్ ట్రాన్సాక్షన్ టైప్ మనం ఇది. ఓకేనా, MT 940. ఓకేనా, ఇక్కడ ఉన్నాం మనం. ఈ MT 940 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అసైన్ ట్రాన్సాక్షన్ టైప్స్ దీని లోపలికి వెళ్తే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఓకేనా. సో ఇవి కాకుండా నేనేం చేస్తా అంటే చూడండి, ఇక్కడ కొన్ని వీడు ఏం చేశాడంటే అసైన్మెంట్ యూస్ చేసుకొని క్లియర్ అవ్వాలి, కొన్ని రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్ యూస్ చేసుకొని క్లియర్ అవ్వాలి. ఓకేనా, ఇవన్నీ సెర్చ్ స్ట్రింగ్స్ అంటారు అన్నమాట వీటిని. ఓకేనా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అల్గారిథమ్ ఆ సెర్చ్ స్ట్రింగ్ అంటారు అన్నమాట. ఓకేనా, దీనికి కాన్ఫిగరేషన్ ఉంటుంది, దీని ప్రోగ్రామ్, దీని బిహైండ్ సీన్ అంతా ఉంటుంది. ఓకేనా, వీటిలో కాబడతాను. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఓకే బిఫోర్ ఈవెన్ గోయింగ్ టు టాక్ దట్, సో దీనివల్ల మనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మనం సిస్టమ్ని చెప్పాలి. ఓకేనా, ఇక్కడ నిన్న ఉన్నటువంటి ప్లస్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ మైనస్ డిఫరెంట్. ఓకేనా, ప్లస్ అంటే పాజిటివ్ వాల్యూ వస్తుందా ఇప్పుడు ఆల్వేస్, లేకపోతే నెగిటివ్ వాల్యూ వస్తుందా అనే దాని గురించి మనం చెప్పాలి. ఓకేనా, సో లెట్స్ గో ఆన్ డూ ఇట్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసేసి మనది 150A. 150A మనం ఏం డిఫైన్ చేసాము. ఓకేనా, చెక్స్ అవుట్. ఓకేనా, చెక్స్ అవుట్. చెక్స్ అవుట్ అంటే మనకేమవుతుంది, మన దగ్గర నుంచి క్యాష్ అనేది పోతుంది, మైనస్. ఓకేనా, దానికి మనం ఈ ఏకి మనం ఇక్కడ ఏం క్రియేట్ చేసుకున్నాము, చెక్ క్లియరింగ్ వెండర్ FCHI. ఓకేనా, అది క్లియర్ చేసుకుందాం. ఆ తర్వాత మనం 150B. ఓకేనా, ఇదేంటిది మనకి 150B అనేది. సో 50B అనేది మనకి ఇన్కమింగ్ పేమెంట్. అదేమైంది మనకి ప్లస్ మన దాంట్లో బ్యాంక్లో అనేది బ్యాలెన్స్ అనేది యాడ్ చేస్తుంది. ఓకేనా, సో యాడ్. ఓకేనా, దీనికి మనం నిన్న మనం బ్యాంక్ సైడ్ ట్రాన్సాక్షన్ ఏం చెప్పుకున్నాము, NCHK. ఓకేనా, ఆ తర్వాత NCHG బ్యాంక్ ఛార్జెస్. బ్యాంక్ ఛార్జెస్ మనం ఇక్కడ ఏం క్రియేట్ చేసుకున్నాము, 15C క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, 15C క్రియేట్ చేసుకున్నాం. 15C 15D. ఓకేనా, 15C వచ్చేసి 150C 150D. ఓకేనా, మనకి ఛార్జెస్ అనేది మనకు మైనస్ అవుతుంది. ఓకేనా, ఇంట్రెస్ట్ అనేది మనకి పాజిటివ్ అవుతుంది. ఓకేనా, మనకి పాజిటివ్ అవుతుంది ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్లో మనకి ఇన్కమింగ్ అనేది వస్తుంది కాబట్టి. వీటికి మనం ఏం బ్యాంక్ సైడ్ ఏమి డిసైడ్ చేసాము, NCHG. ఓకే, బ్యాంక్ ఛార్జెస్కి NCHG, దీనికి NCHI. ఓకేనా, సో ఇలా చేశాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ, అరే బాబు నాకు ఇది క్లియర్ అవ్వాలి, వెండర్ ఇన్వాయిసెస్. ఓకేనా, నాకు నో అల్గారిథమ్ అన్నాను అనుకో, జస్ట్ ఏం చేస్తా అంటే ఆ GL అకౌంట్లోకి వెళ్ళి పోస్ట్ అయింది. ఓకేనా, ఫస్ట్ లెట్స్ డూ నో అల్గారిథమ్. బట్ మనకి ఈ కస్టమర్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి కంపల్సరీగా మనకి ఇది అవ్వాలి, ఏమవ్వాలి, క్లియర్ అవ్వాలి. దేని ద్వారా క్లియర్ అవ్వాలంటే రెఫరెన్స్ నెంబర్ అనే దాని ద్వారా క్లియర్ అవ్వాలి. ఓకేనా, లెట్స్ ఫైండ్ అవుట్ దట్ డాక్యుమెంట్ నెంబర్, క్లియరింగ్ డాక్యుమెంట్. ఓకే, లేటర్ మనం యాడ్ చేద్దాం. ఫస్ట్ లెట్ మీ గెట్ సేవ్ ఇట్. ఓకే, ఇక్కడ ఈ పోస్టింగ్ కీస్ కూడా వాడుకోవాలి, మర్చిపోయాను నేను. ఐ రాంగ్లీ అసైన్డ్ బ్రో. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసేసి మనం ఇది పెట్టాలా, ఇక్కడ వచ్చేసేసి 150A అని ఇవ్వాలా. ఓకేనా, ఇది వచ్చేసేసి ఇక్కడ పెట్టాలా, ఇక్కడ వచ్చేసేసి 150B ఇది పెట్టాలి. ఓకేనా, ఇది ఇక్కడ ఆపోజిట్లో పెట్టాను నేను. ఇట్స్ ఓకే. 150C ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఓకే, వాట్ ఐ విల్ డూ, G బదులు L పెడతాను. ఓకేనా,
సిహెచ్ఐ ఇక్కడ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. మనం అది మార్చాలా 150 డి. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ ఎన్సిహెచ్ఐ ఉంది రా బాబు అని చెప్తుంది. ఓకేనా, ఇక్కడ చూసావా ఎన్సిహెచ్ఎల్ పెట్టాను కానీ నేను ఇక్కడ ఎన్సిహెచ్కే ఆల్రెడీ ఉంది దీనికి అని చెప్పని చెప్తుంది. ఓకేనా, ఎన్సిహెచ్ఎల్ కదా, నేనేం చేస్తానంటే ఓకే ఒకటి ఎన్సిహెచ్ఐ, ఎన్సిహెచ్కే, ఎన్సిహెచ్ఐ, ఎఫ్సిహెచ్ఐ, ఎన్సిహెచ్కే కదా, ఇక్కడ మనం ఎన్సిహెచ్కే కాదు ఎన్సిహెచ్జిని ఎన్సిహెచ్ఎల్ చేసాం, ఎన్సిహెచ్జిని. ఓకే, ఇది ఎల్ ఉంది కాబట్టి మనము ఎల్ చేసాము. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ డిలీట్ దిస్. సారీ, నేను మొత్తం డిలీట్ చేసేసాను. సారీ. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ అండ్ డూ దిస్ నౌ. ఓకే, OT83 నాకు ఈరోజు ఒక టెన్షన్ పట్టుకుంది. ఓకేనా, 1 2 3 4. ఓకేనా, సరే మనకి ఎఫ్సిహెచ్ఐ ఉంది, ఎన్సిహెచ్ఐ ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎన్సిహెచ్జి. ఓకేనా, ఇక్కడ ఇది ఉంది. నేనేం చేస్తానంటే ఎన్సిహెచ్జికి ఇక్కడ ఇస్తాను, ఆర్ఐఎన్సి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాను. ఓకేనా, లెట్ ఇట్ బి. ఓకేనా, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ 105కి ఇదే ఇచ్చాము, ఎఫ్సిహెచ్ఐ ఇచ్చాము, ఏకి, బికి ఎన్సిహెచ్కే ఇచ్చాము, బికి ఎన్సిహెచ్కే, డికి సికి ఎన్సిహెచ్జి, సికి ఓకే సి ఇక్కడ సికి ఎన్సిహెచ్జి ఇచ్చాము. ఓకేనా, ఎన్సిహెచ్ఐ ఫర్ డి, ఎన్సిహెచ్ఐ ఫర్ డి. ఓకేనా, నేను మళ్ళీ వస్తాను ట్రాన్సాక్షన్ టైప్కి, సెలెక్ట్ చేసుకోకుండా వస్తే ప్రాబ్లం అయింది. ఓకేనా, లెట్ మీ టేక్ ది స్క్రీన్ షాట్ అండ్ పుట్ ఇన్ యువర్ దిస్ థింగ్. ఓకే, ఈవెన్ బిఫోర్ దట్ నేనేం చేయాలనుకుంటున్నా అంటే బి ఉంది కదా కస్టమర్కి, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 21 రెఫరెన్స్ సెర్చ్. ఓకేనా, నాకు రెఫరెన్స్ నెంబర్ ఉంటే ఆ రెఫరెన్స్ నెంబర్ బేస్ చేసుకొని నా కస్టమర్ అకౌంట్ అనేది క్లియర్ అవ్వాలి. ఓకేనా, సో నేనేం చేస్తానంటే ఇక్కడికి పెడతాను, ఇది పెట్టి ఈ హైలైట్ చేసిన దాని వరకు నేను నీకు ఇస్తాను. ఓకేనా, ఓకే, సో దిస్ ఈస్ డన్. ఓకే, వన్స్ ఇట్ ఈస్ డన్, అసైన్ బ్యాంక్ అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ కీస్. ఓకేనా, ఇక్కడ మనం బ్యాంక్ కీకి మన ట్రాన్సాక్షన్ టైప్కి మన కంపెనీ కోడ్కి లింక్ ఇచ్చుకోవాలి. ఓకేనా, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ ఓపెన్ /o F512 1500 హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడీస్. దీంట్లో అయితే 2 ఒకేసారి వస్తాయి. ఓకేనా, దిస్ ఈజ్ మై బ్యాంక్ కీ. సో న్యూ ఎంట్రీస్, నా బ్యాంక్ కీ ఇది, దిస్ ఈజ్ మై బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ ట్రాన్సాక్షన్ MT940, ఎందుకంటే దానికే మనం కీస్ అనేది అసైన్ చేసాం. ఓకేనా, ఇక్కడ నీ కంపెనీ కోడ్ ఇచ్చుకుంటా అంటే 1500. ఓకేనా, కంపెనీ కోడ్ కూడా ఇచ్చుకో. ఓకేనా, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. లెట్ మీ టేక్ ది స్క్రీన్ షాట్ యాజ్ వెల్. ఓకే,
గాలికి పోయే కంపెనీ మనము తగిలించుకున్నట్టు నేను ఈరోజు తగిలించుకున్నాను రా. నాకు మైండ్లో మెంటల్గా అది బాగా డిస్టర్బ్ చేస్తాను. ఏం చేయాలా? తప్పు చేయొచ్చు. I should have not. Okay, it's fine. Done is done. Done is just done and dusted. I don't want to think more about it. Okay. ఓకే, విత్ దిస్ మన కాన్ఫిగరేషన్ అయిపోయింది అబ్బాయి. ఓకేనా, దీనికి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్స్ గో అండ్ చెక్. ఓకేనా, /o FBL1N మనకి FBL1Nలోకి వెళ్ళేసేసేసి మనకి మన కంపెనీ కోడ్ 1500. ఎవరికన్నా వెండర్ ఉన్నాడా? ఓకే, ఈడున్నాడు. ఓకేనా, ఇక్కడ 2 ఉన్నాయి. ఇదేంటి ఈ సంగతి వద్దారండి. వీడెవడు? వీడికి ఆటోమేటిక్ పేమెంట్ చేద్దాం. వెండర్ పేమెంట్ చేద్దాం. ఓకేనా, చూద్దారండి. /F110. ఐ థింక్ నేను ఇందాక టెస్ట్ చేశాను. ఉంది, పర్ఫెక్ట్. ఇది ఉంది ఇక్కడ. ప్రపోజల్ డిలీట్. ఎస్, కంపెనీ కోడ్ 1CFG. ఓకేనా, వీడికే ఇచ్చాను. ఇది ఓకే. పోస్టింగ్ డేట్ ఇట్స్ ఓకే. పోస్టింగ్ డేట్ ఓకే, నేను 2 ఇస్తాను, సరిపోతుంది. 2 డాక్యుమెంట్స్ ఎంటర్ అప్ టు 2025-2027. ఓకే, స్టేటస్ చేంజ్. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ రన్నింగ్. ఓకే, క్రియేట్ ప్రపోజల్. ఓకే, ఒకటి పిక్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది నేను పేమెంట్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఎంత ఉంది వీడికి పేమెంట్? ఇదేమవుతుందంటే ఇది ఎంత 905 అనేది డాక్యుమెంట్ నెంబర్. ఓకేనా, డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసేసి గుర్తుపెట్టుకోండి 19005. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి చూస్తే 19005 అనేది వెండర్ బ్యాలెన్సెస్లో నీకు ఇంత 1 lakh అనేది నీకు ఇది ఉంది. ఓకేనా, ఇది ఉంది. ఓకేనా, /o FS10N. నేను మనం ఒకటి క్రియేట్ చేసాం కదా, బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అనేది. ఏంటిది? 200-103 2026. ఓకే, నో డేటా. ఓకేనా, ఈ జిఎల్ అకౌంట్ మనం ఎక్కడ ఇస్తామంటే /o FBZP బ్యాంక్ డిటర్మినేషన్లోకి వెళ్తే మనం పేమెంట్ చేసినప్పుడు ఏ బ్యాంక్ నుంచి ఈ కంపెనీ కోడ్కి ఏ బ్యాంక్ నుంచి ఏ జిఎల్ అకౌంట్ పోస్ట్ అవ్వాలని మనం ఇక్కడ చెప్తాం. ఓకేనా, ఇక్కడ ఇచ్చాం మనం. ఓకేనా, 200-103 ఏం బ్యాలెన్సెస్ ఏం లేవు కదా. ఈ పేమెంట్ రన్ చేసిన తర్వాత ఆ జిఎల్ అకౌంట్లో ఓపెన్ ఐటమ్ వస్తుంది చూడు. ఓకేనా, నేనేం చేస్తాను అంటే ఇక్కడ కంటే కూడా లెడ్జర్ బ్యాలెన్స్ కంటే కూడా /n FBL3N. ఓకేనా, జిఎల్ అకౌంట్ ఓపెన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? నో ఓపెన్ ఐటమ్స్. ఓకేనా, పర్ఫెక్ట్. సో నౌ లెట్ మీ గో బ్యాక్ and then payment run. Create payment video. ఓకే, డన్. ఇప్పుడు ఏమైందంటే ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, ఈ కస్టమర్ బ్యాలెన్స్ వెండర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఈ బ్యాలెన్స్ అనేది ఈ వెండర్ అకౌంట్లో నుంచి వెళ్ళిపోద్ది. ఓకేనా, ఇక్కడ ఈ వెండర్ 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ చూడు ఒకే లైన్ ఐటమ్ ఉంటుంది. ఓకేనా, 01 ఓకే, ఒకటే ఉంటుంది. ఓకేనా, ఒకటి క్లియర్ ఐటమ్ ఉంటుంది చూడు. ఇక్కడ క్లియర్ ఐటమ్ ఈరోజు 905 అనేది క్లియర్ ఐటమ్ ఉంటుంది. పాలు ఓకే, 905 అనేది సారీ
ఇదిగో 9005 అనేది పేమెంట్ అయిపోయింది. ఓకేనా, ఇది క్లియరింగ్ డాక్యుమెంట్. ఓకేనా, ఈరోజు ఇచ్చిన దాంతో క్లియరింగ్ అయిపోయింది. F110. ఓకేనా, ఇది ఈరోజు 25 ఇప్పుడే జస్ట్ 66కి. ఓకేనా, ఇది ఇప్పుడు మనకి క్లియర్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ 905 ఉంది చూసావా, ఇది ఈ వెండర్ బ్యాలెన్స్లో నుంచి క్లియర్ అయిపోయింది, వెండర్ లైన్ ఐటమ్ నుంచి. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఈ జిఎల్ లైన్ ఐటమ్లో ఓపెన్ ఐటమ్ వస్తుంది, ఎందుకంటే మన లైబిలిటీ వెండర్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి జిఎల్లో తీసుకొచ్చాం. ఇప్పుడు మనకి బ్యాంక్ స్టేట్మెంట్ రాగానే ఏమవ్వాలి అంటే ఈ జిఎల్ అకౌంట్ అనేది మనకి క్లియర్ అయిపోవాలి. ఓకేనా, క్లియర్ ఆఫ్ అయిపోవాలి. అర్థమైపోతుందా? ఈ క్లియర్ ఆఫ్ అయిపోద్ది. క్లియర్ ఆఫ్ అంటే ఇంకొక 95 ఇంకొక ఓపెన్ ఐటమ్ పడింది, అది నాక్ ఆఫ్ చేయాలన్నమాట. ఓకేనా, అది ఎలా కొడుతుందో నేను చూపిస్తాను. ఓకేనా, సో ఇది మనం ఒకటి చేసేసాం. తర్వాత ఇది ఇట్లా ఉంటుంది. వెండర్కి మనం ఒకటి క్లైన్ ఐటమ్ క్రియేట్ చేసాం మనం క్లియర్ ఐటమ్ కోసం. MBL5N. MBL5N అంటే ఏంటిది? మనకి కస్టమర్స్, మనకి ఏమన్నా ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయా కస్టమర్స్కి? ఎస్, మనకి ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకేనా, ఎగ్జాంపుల్ డిఆర్ డాక్యుమెంట్ తీసుకుందాంలే. కస్టమర్ ఓకే, ఇది తీసుకుందాం, ఈ డిఆర్ డాక్యుమెంట్. ఓకేనా, ఇది కాదులే, ఇంకా పెద్ద తీసుకుందాం కావాలంటే. సో ఇది ఎంత ఉంది? 20 లక్షలు ఉందా? సో లెట్ పోస్ట్ దిస్ వన్. ఓకేనా, ఈ డాక్యుమెంట్కి మనం రెఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ ఏమి లేదు. ఓకేనా, సో లెట్స్ అప్డేట్ రెఫరెన్స్ నెంబర్ హియర్. ఓకేనా, 20 లక్షలకి రెఫరెన్స్ నెంబర్ అనేది మనం ఇద్దాం. ఓకేనా, ఈ రెఫరెన్స్ నెంబర్ ఏమి ఇద్దాము అని అంటే EBRS టెస్ట్ 1 2 3 4 5 6. ఓకేనా, గుర్తుపెట్టుకో, మనం ఈ రెఫరెన్స్ ఇస్తున్నాం. ఓకేనా, సేవ్. ఈ కస్టమర్, ఓకేనా, ఎవడు? ఈ కస్టమర్. ఓకేనా, ఈ కస్టమర్కి ఈ జిఎల్ అకౌంట్, ఈ డాక్యుమెంట్ ఆటోమేటిక్ క్లియర్ అయిపోవాలి. ఓకేనా, ఇది మన యొక్క రిక్వైర్మెంట్. లెట్స్ గో బ్యాక్ అండ్ ప్రిపేర్ ది ఫైల్. ఓకేనా, సో నేను ఇందాక మీకోసం ఏం చేశానంటే ఈ ట్రాన్సాక్షన్ టైప్ ఇదేం లేదు, ఇది ఒక జస్ట్ రెఫరెన్స్ నెంబరు, ఇట్స్ ఫైన్. ఇది నా బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఓకేనా, ఇది వచ్చేసి ఈ రోజుకి స్టేట్మెంట్. ఈరోజు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ యూఎస్టీలో కాదు, INRలో ఎంత ఉందనుకున్నాము? 10,000 కదా, 1,00,000 ఉంది. ఓకేనా, 1,00,000 ఉంది. ఓకేనా, ఇక్కడ మనకి ఎన్సిహెచ్కే అంటే మనం ఎవడో చేసాము. ఎన్సిహెచ్కే అంటే ఏంటిది? ఎన్సిహెచ్కే డైరెక్ట్ డిపాజిట్ కస్టమర్. ఓకేనా, ఎన్సిహెచ్కేకి మనకి ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత వస్తుంది? 1 2 0. ఓకేనా, 20 లక్షలు వస్తుంది. ఓకేనా, సో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 6 zeros. ఓకేనా, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros, 4 5 6. ఓకేనా, మన ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,00,000 ఉంది. దాంతో మనకి ఇన్కమింగ్ పేమెంట్ 2 లక్షలు వచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ టోటల్ ఓకే టోటల్ 3 lakhs, సారీ 21 lakh అయింది. ఓకేనా, కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ ఇది జస్ట్ ఏం లేదు, మనం ఆడ ఇచ్చాను. అంటే ఏమి ఇచ్చానంటే ఇన్ ద సెన్స్ ఒక రెఫరెన్స్ ఇచ్చాను. ఓకేనా, అగైనెస్ట్ మన రెఫరెన్స్ నెంబర్ ఇది కదా. సో రెఫరెన్స్ నెంబర్ ఎక్కడ కాదు, యాక్చువల్గా ఇక్కడ ఉండాలి. ఓకేనా, ఓకే, సేవ్ చేద్దాము. ఓకేనా, ఆ తర్వాత మనం ఏం చెప్తున్నాము? మన కస్టమర్ గాడిది జిఎల్లో బ్యాలెన్స్ ఉంది కదా, జిఎల్లో ఈ జిఎల్లో ఎంత బ్యాలెన్స్ ఉంది మనకి? ఈ 1 lakh. ఓకేనా, 1 lakh మనకి పేమెంట్ అవ్వాలి. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే బ్యాంక్ సర్వీసెస్ ఎన్సిహెచ్కే ఇక్కడ ఉంది. సో ఇదేంటి? ఎన్సిహెచ్జి అంటే ఏంటిది? ఎన్సిహెచ్జి బ్యాంక్ ఛార్జెస్ నేనేం చేశానంటే $150 పెట్టాను. ఇట్స్ ఫైన్. ఓకేనా, ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు ఒక 50 పెట్టాను. సరే, ఒక 500 వేద్దాం. 50. సరే ఇది ఒక
సరే ఇది ఒక 500 వేద్దాం. ఓకేనా. ఏంటిది ఇంట్రెస్ట్, ఏంటిది ఎన్సిహెచ్ఐ ఇదేమో 150 పెట్టాను. ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 500 పెట్టాను. ఓకేనా. ఎన్సిహెచ్కే వచ్చేసేసి నేను ఏం చేశానంటే 20 లక్షలు పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ది ఎఫ్సిహెచ్ఐ వెండర్ గైడ్ నుంచి పేమెంట్. మన వెండర్ గైడ్కి వాడు ఏం చేశాడంటే బ్యాంక్లోకి వెళ్ళి క్లియర్ చేసుకున్నాను. ఎంత క్లియర్ చేశాడు? 1 లక్ష మన దగ్గర నుంచి పోతుంది. ఓకేనా. సో 1 1 2 3 4 5 లక్షలు అయిపోయింది. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటారు, అది మిస్ చేస్తేగా 62F ఎస్ పర్ఫెక్ట్. ఇది కావాలి మనకి. ఓకేనా. ఇది కావాలి మనకి. ఓకేనా. 62F వచ్చేసేసరికి మనకి 62F వచ్చేసరికి మనకి క్రెడిట్ ఈ డేట్న యుఎస్టీ కాదు ఐఎన్ఆర్. ఓకేనా. సో 1,20,000 21 లక్ష అయింది. 21 లక్షల నుంచి ఈ లక్ష తీసేస్తే మళ్ళీ 20 లక్షలు అయింది. 20 లక్షల నుంచి ఈ 150 మనకి మైనస్ అవుతుంది. అందులో మళ్ళీ 500 వస్తుంది. సో అంటే 350. ఓకే. 20,350 మన క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకేనా. కనీసం ఎంత పెట్టాను? 2 lakhs పెట్టాను. కాదే 20 lakhs పెట్టాను. 20,350 20,350 ఇది మన క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకేనా. సేవ్ యాజ్ టెక్స్ట్ ఫైల్. ఓకే. ఫైల్. ఓకే. సో _EBRS test 1. ఓకేనా. let me put it as in my desktop. ఓకే. సేవ్. అర్థమైనా ఈ ఫైల్ తయారు చేయడం ఎలా అనేది? ఇక్కడ నాకు తెలిసి బ్యాంక్ అకౌంట్తో పాటు బ్యాంక్ కీ కూడా ఉండాలి. అది ఎర్రర్ వస్తాయి అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ దట్ వి ఫేస్. ఓకేనా. ఈ 60F వచ్చేసి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది వచ్చేసి మన కస్టమర్ కాడి నుంచి వస్తుంది ఇన్కమింగ్ బ్యాలెన్స్. ఇది మన కస్టమర్కి ఇక్కడ మనం ఏం చేసాము, ఆడి రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఇచ్చాం. ఓకేనా. సో ఈ రిఫరెన్స్ బేస్ చేసుకొని ఆ కస్టమర్ ఇన్వాయిస్ని ఐడెంటిఫై చేసి అది డైరెక్ట్గా క్లియర్ అవ్వాలి. ఓకేనా. ఇది బ్యాంక్ ఛార్జెస్, డైరెక్ట్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇది వచ్చేసేసి జిఎల్ పోస్టింగ్. ఓకేనా. సో లెట్స్ ట్రై విత్ దిస్. ఓకేనా. సో దీనికి ఏం చేయాలి అంటే /FF_5 సారీ పర్సెంటేజ్ ఇచ్చిన FF_5 ఇంపోర్ట్ డేటా. ఎంతసేపటికి నన్ను అలా బాధిస్తుందా? ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. రాంగ్ చేశాను. డు నాట్ పోస్ట్లో పెడుతున్నాను. ఓకేనా. ఇది వచ్చేసేసరికి MT940 నేను సెలెక్ట్ చేసుకోవాల్సింది. MT940 86 స్ట్రక్చర్డ్. ఓకేనా. 86 స్ట్రక్చర్డ్ రికగ్నైజ్డ్ ఆటోమేటికల్లీ. ఓకేనా. విత్ ఫీల్డ్ ఐ థింక్ ఫస్ట్ విల్ గో విత్ షిఫ్ట్ MT940 మల్టిపుల్ ఉన్నాయా? ఓకే. సరే దీంతో వెళ్దాం మనం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి మన స్టేట్మెంట్ ఫైల్ జనరల్గా అయితే A11 ఉంటుంది ఫైల్ మన బ్యాంక్ నుంచి రాగానే. ఇక్కడ మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి నేను డెస్క్టాప్లోకి వస్తున్నాను. EBRS కాదు, ఇది డౌన్లోడ్స్ కాదు, డెస్క్టాప్. ఓకేనా. ఇది ఓకేనా. ఓకేనా. నేను ఫోర్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. డు నాట్ పోస్ట్ పెడుతున్నాను. జస్ట్ రీడ్ చేయమని చెప్తున్నాను.
ఇంపోర్ట్ ఫైల్ ff_5. ఓకే, let it be execute. దేవుడు మొక్కండ్రా. ఎస్ ఓకేనా. ఇదిగో ఇది ఏమంటుందంటే నో ట్రాన్సాక్షన్ టైప్ అసైన్ ఫర్ ది బ్యాంక్ అకౌంట్ అంటుంది. ఓకేనా, ఇదిగో మనం ఈ బొఫా ఈ బ్యాంక్ కీ అనేది కంపల్సరీగా మనం ఇక్కడ అసైన్ చేయాలి. ఓకేనా, నేను ఇందాకేం చెప్పాను, ఇక్కడ నేను ఇదే ఇచ్చాను అది ఇవ్వలేదు అని చెప్పాను కదా. సో అది ఫస్ట్ ఎర్రర్. ఓకేనా, సేవ్. ఓకేనా, ఇట్ ఈస్ ఫైన్. లెట్స్ డూ వన్ థింగ్. ఎగ్జిట్ ff_5. क्या किया भैया, डू नॉट पोस्ट बोल के ये सब टिक करके मैं काम करता हूँ. टेक्स्ट నేను ఒక ఇది క్రియేట్ చేస్తాను వేరియంట్. ఓకేనా, 1500 EBRS. ఓకే, ఫైల్ వచ్చేసేసి మనం డెస్క్టాప్ మీద ఉన్నాం. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అలా చేశాను కదా. నో ట్రాన్సాక్షన్ టైప్ అసైన్ టు బ్యాంక్ అకౌంట్. ఎందుకురా, మనం అసైన్ చేసాం కదా. మనం అసైన్ చేసాం కదా. MT 940 అక్కడ స్పేస్ ఇవ్వకుండా. ఏంట్రా, అక్కడ స్పేస్ ఇవ్వలేదు సార్. ఎక్కడ స్పేస్ ఇవ్వలేదంటావు? స్లాష్ ఇచ్చారు, అక్కడ స్పేస్ ఇవ్వకుండా స్లాష్ ఇచ్చారు. ఓ, ఆ ఫార్మాట్ ఇష్యూ అంటావా? ఓకే, గుడ్ క్యాచ్. ఓకే, పర్ఫెక్ట్. ఓకేనా, స్పేస్ ఇద్దాం ఈసారి. ఓకేనా, మళ్ళీ ఫైల్ సేవ్. ఓకే, సేవ్ యాజ్ ఇదే మళ్ళీ. ఓకేనా, రీప్లేస్ అడిగింది. ఎస్, ఐ వాంట్ ఇట్ టు బి రీప్లేస్డ్. ఓకేనా, లెట్స్ డూ ఇట్. ff_5 వేరియంట్ తీసుకొని వచ్చే ఫైల్ తీసుకొచ్చుకున్నాం. ఇది నా ఫైలు. లెట్స్ ఎగ్జిక్యూట్. చూడు, బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ హ్యాస్ నో ఎంట్రీ విత్ బ్యాంక్ కీ. ఇదంతా బ్యాంక్ కీ కింద తీసుకుంటుంది. శ్రీజ, నాకు తెలిసినంత వరకు అక్కడ స్లాష్ ఉండాలమ్మా. ఓకేనా, లెట్స్ డూ వన్ థింగ్. యా, ఇట్స్ ఫైన్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, సో ఫైల్ సేవ్ యాజ్ దిస్ వన్, సేవ్ యాజ్ ఓవర్ రైట్. ఎస్, ఓకే, ఇట్స్ ఫైన్. నేను చాలా రోజులు అవుతుంది కూడా చేసి, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ వాట్ నీడ్స్ టు బి డన్. ఓకేనా, షిఫ్ట్ MT 940. ఓకే, ఎగ్జిక్యూట్. అలా. ఓకే, పర్ఫెక్ట్. ఇది ఏమంటుందంటే అకౌంట్ INR స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఇన్ ద బ్యాంక్ డేటా అంటుంది. ఓకేనా, అకౌంట్ స్టేట్మెంట్ 2005 ఈజ్ నాట్ ఇన్ ద బ్యాంక్ డేటా. 2005 ఎక్కడ వచ్చింది? ఓకే, ఇది. ఓకేనా, 2025 స్టేట్మెంట్ కాదు కదా. స్టేట్మెంట్ కింద ఇది ఎందుకు పోతుంది? స్టేట్మెంట్ 2025 ఎందుకు అవుతుంది? సార్ మీరు ఇచ్చిన ఫార్మేట్ 2025 సార్. 2025 ఏంటరా? 26గా ఉంది సార్ మనం చేస్తాం. సరే, 26 ఇద్దాం. ఓకే, 26 అది ప్రాబ్లం ఏం కాకూడదు. ఓకే, ఇట్స్ ఫైన్. 26 ఇక్కడ కూడా 26
6 ఇచ్చాం. ఓకేనా, అది ప్రాబ్లం కాకూడదు తమ్ముడు. ఓకేనా, క్రెడిట్ ఫైల్ సేవ్ యాజ్. ఓకే, ఎస్ ఎస్. అది ఆ సంవత్సరంలో బ్యాంక్ స్టోరేజ్ లేదంటుంది, బ్యాంక్ డేటా స్టోరేజ్. ఓకే ఓకే, మనకి ఎర్ర ఉంది కదా, దీని సంగతి ఏం చేద్దాం. ప్రీవియస్ అకౌంట్ స్టేట్మెంట్ హ్యాస్ నాట్ బీన్ ఇంపోర్టెడ్. ద ప్రీవియస్ అకౌంట్ స్టేట్మెంట్ హ్యాస్ నాట్ బీన్ ఇంపోర్టెడ్. ద సిస్టమ్ ప్రివెంట్ దిస్ ఇంపోర్టెడ్. ఓకే, యూ కెన్ డియాక్టివేట్ ద మెసేజ్ ఫ్రమ్ ది. ఓకే, నో 940. యూ కెన్ ఫైండ్ ద అప్లికేషన్ డేటా ఎర్రర్. ఓకే, ఒక నిమిషం రా, ఎందుకు మనం గూగుల్ అడుగుదాం, వెయిట్ చేయి. ఎందుకు నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సుకోవాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సుకోవాలి. చాట్ జీపీటీ. ఓకే, రాత్రి నేను మెయిల్ అడిగాను కదా, అందుకని మెయిల్ పడేస్తుంది. ఓకే 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 ఓకే, ఇదేమవుతుంది, డిఫైన్ నెంబర్ రేంజెస్ రో, పర్ఫెక్ట్ రో. ఒరే ఇది ఒకటి చేయాలి, మర్చిపోయాను. స్టేట్మెంట్ నెంబర్ రేంజెస్ రో, పర్ఫెక్ట్ రా, ఇది ఒకటి మిస్ చేశాను నేను. లెట్స్ గో హియర్. ఏదో మిస్ చేశాను అనుకున్నాను. ఓకే, ఇది మిస్ చేశాను. ఓకే, /SPRO ఫైనాన్షియల్ అకౌంట్, బ్యాంక్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, financial accounting, bank accounting, business transactions, payment transactions. ఓకే, తర్వాత ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, డిఫైన్ నెంబర్ రేంజెస్. ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, డిఫైన్ ఇది సెర్చ్ స్ట్రింగ్, సిమ్యులేషన్ నెంబర్, సిమ్యులేట్ డాక్యుమెంట్, సెర్చ్ యూజింగ్ స్ట్రింగ్స్. అది కాదు, డిఫైన్. అది నెంబర్ రేంజ్ అక్కడ చూడండి, అక్కడ లేదు కదన్నా. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఒకటి ఉంటుందిరా, స్టేట్మెంట్ నెంబర్ రేంజ్ లేదా. ఓకే, that might be a wrong one. Okay, statement number, sequence, external versus internal, check versus control. Okay, what of these answer message, current statement, previous statement. Okay, in the previous statement, okay, but it is not found in the bank statement. చెప్పు జే, ఇంట్లో క్లాస్ చెప్తున్నానే, ఇంట్లో క్లాస్ చెప్తున్నాను. క్లాస్ చెప్తున్నావా? ఏ టైంకి వస్తా? 8:45 తర్వాత. ఓకే ఓకే, మర్చిపోయాను. బ్రో అది ప్రీవియస్ ఇయర్ డేటా తీసుకుంటుంది బ్రో. కాదు SAP expected previous statement, SAP expected previous statement, but it is not found bank data storage. To SAP through previous entry, how to define this import 940. ఇది మనం ఇది ఇచ్చాంరా. ఓకేనా, మనం ఇది ఇచ్చాం. మనకంటూ ఒక స్టేట్మెంట్ ఉంటుంది కదా మన కంపెనీ కోడ్కి, ఇది స్టేట్మెంట్ నెంబరు. ఓకేనా, అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా, అందుకనే నేను ఆలోచిస్తున్నాను. స్టేట్మెంట్ నెంబర్ SAP స్టోర్ అండ్ కంపేర్ దిస్ ఇంటర్నల్లీ టేబుల్స్ లైక్ ఫెబ్కో హెడర్
వెబ్కోకి వెళ్దాం అంటే ఫస్ట్ అప్లోడ్ ద అకౌంట్ స్టేట్మెంట్. ఓకేనా, ఒక్క నిమిషం మన టేబుల్కి వెళ్దాం రా. /SC16 ఫెబ్కో నెంబర్ ఓన్లీ ఒకే ఒక నెంబర్ ఉందా? ఎవడో ఒకటే చేశాడు, మనం చేసాడు అంటే పంపు చేస్తాడు. ఓకే, స్టేట్మెంట్ ఐడి ఇది ఇచ్చాడు రా. ఓకే, ఒక్క నిమిషం. ఐ థింక్ ఇది అన్నిటికీ ఒకటే తీసుకుంటుందా? కాదు కదా, నాకు వేరే తీసుకోవచ్చు కదా, నా అప్లికేషన్ వేరు కదా. ఓకే, ఒక్క నిమిషం ఉండు. 0001 కదా, 0001 20600 20601. ఓకే, ఓకేనా, పర్ఫెక్ట్. లెట్స్ డూ దిస్. ఓకే, this one override, yes, override. Okay, let's do our thing again. Okay, it's fine. అది ఇది లేదంటుంది, స్టేట్మెంట్ ఇది లేదంటుంది. దట్ నాట్ ఎర్రర్, అది ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్. బట్ ఇది పోస్ట్ అయింది. ఓకేనా, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, టోటల్ డెబిట్ ఎంత, టోటల్ క్రెడిట్ ఎంత, సో టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అయింది. ఓకేనా, ఓకేనా. అరే రాజా, లెట్ మీ టేక్ దిస్ వన్. డు నాట్ పోస్ట్ అని పెట్టాం మనం. దట్ ఈస్ ఫైన్. సో డు నాట్ పోస్ట్, అది ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. నేను ఇంకా ఎర్రర్ అనుకున్నాను. ఓకే, అది అటెన్షన్ పేజీ లేదు. FF_5 అదే FFకు. ఓకే, వేర్ ఈస్ దిస్ వన్? ఐ నీడ్ దిస్ కాపీ. ఇది వచ్చింది. ఓకే, ఓకేనా. నౌ రన్, యాక్చువల్ రన్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు డు నాట్ పోస్ట్ పెట్టాం కదా. ఇది కరెక్ట్గానే వచ్చింది. సెర్చ్, లెట్స్ సీ ఇఫ్ దాట్ గోస్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకేనా, ఇది కరెక్ట్గానే వచ్చింది. వ్యాలిడేట్. ఓకేనా, ఇది బాగానే ఉంటుంది, ఇది బాగానే ఉంటుంది. ఇది కూడా నాకు తెలిసి మోస్ట్లీ సక్సెస్ అవుతుంది. ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ దిస్ వన్. ఓకేనా, EBRS 3465 అమౌంట్ కరెక్ట్గా తీసుకుంటుంది. ఓకేనా, EBRS టెస్ట్ 1 2 3 4 5 6 సెట్ స్ట్రింగ్ కూడా కరెక్ట్గా తీసుకుంది. రెడీ ఈవెంట్స్ BRS 3 4 5 6 అంట. ఇది ఎక్కడ వచ్చింది? ఎంటర్ కంపెనీ ఇన్కమింగ్ పేమెంట్. ఓకే, ఇది ఓకే, ఇన్కమింగ్ పేమెంట్ రెడీ ఎవరెస్ట్. ఓకే, నో రెఫ్, దీనికి నో రెఫరెన్స్ అని చెప్తుంది, దీనికి నో రెఫరెన్స్ అని చెప్తుంది, దీనికి నో రెఫరెన్స్ అని చెప్తుంది, దీనికేమో ఇది ఉందని చెప్తుంది. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. ఓకే, గో బ్యాక్. సో MT940 బ్యాంక్ స్టేట్మెంట్ 1 సార్ట్కి ఇది మనకి ఏమైనా వచ్చిందా? ఏమైనా రాలేదు. ఓకేనా, సో నెక్స్ట్ గో. బ్యాంక్ స్టేట్మెంట్ ఫైల్ వాజ్ నాట్ అప్లోడెడ్. ఇట్స్ ఓకే. ఓకే, సో నౌ లెట్స్ డూ ఇట్. దిస్ టైమ్ విల్ డూ ఇట్ రియల్ టైమ్. ఓకే, సేమ్ ఫైల్కి మనం ఎర్రర్స్ అన్నీ చేసేసాము. నాకు తెలిసినంత వరకు ఈసారి ఎర్రర్ ఏం రాకూడదు. ఓకేనా, పోస్ట్ ఇమీడియట్లీ. ఓకేనా, టేకింగ్ ది స్క్రీన్ షాట్.
ఎవరికి మొక్కండి రా, దట్స్ ఓకే. ఓకే, స్టేట్మెంట్ కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ ఇంపార్టెంట్. ఈ ఎర్ర ఎందుకు వస్తుంది? ఇది అడుగుతాను నేను, ఒక్క నిమిషం. ఓకే, బట్ దానికంటే ముందు నేను చెక్ చేయాలనుకుంటున్నా అంటే SU53 మనకి ఏమైనా ఆథరైజేషన్ మిస్ అవుతుంది. SU53 ఆథరైజేషన్ ఏమైనా మిస్ అయిందా అని డౌట్ ఉంది. ఓకే, మనకేమో ఆథరైజేషన్ మిస్ అవ్వలేదు, సో వీఆర్ గుడ్. వెబ్యాన్లోకి వెళ్దాం. FEBAN ఫెబ్యాన్, కంపెనీ కోడ్ 1500. చెక్, ఒక స్టేట్మెంట్ అన్నా వచ్చిందా? నో బ్యాంక్ స్టేట్మెంట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఒక్కటి కూడా లేదని చెప్తుంది ఇది. ఒక్క స్టేట్మెంట్ కూడా అప్లోడ్ అవ్వలేదని చెప్తుంది ఇది. ఓకేనా, అంటే మనము చూజ్ చేసేది ఏదో రాంగ్ ఉంది. ఓకేనా, రాంగ్ ఉంది ఇన్ ద సెన్స్ అంటే మనం ఇది కూడా పెట్టాము, స్టేట్మెంట్ కూడా మార్చాము. అదేం పెద్ద ప్రాబ్లం కాకూడదు. ఓకేనా, ఇది కూడా పెద్ద ప్రాబ్లం కాలేదు. ఇది కూడా అప్డేట్ అవ్వలేదు మనకి. ఇది అవ్వలేదు అని అంటే మనం రాంగ్ ఫైల్ ఫార్మేట్ ఏమైనా వాడుతున్నావా? ఇది ఏం వాడాడు? ప్రింటింగ్ స్టేట్మెంట్ స్టేటస్ షార్ట్కి ఏరియా టు ఇంటర్ప్రిటెడ్. ఓకే, ఇదంతా బాగానే వచ్చింది. కంపెనీ కోడ్ 7337 మీరు ఇద్దాం. వీడు ఏమి చేసాడో చూద్దాం. వీడి స్టేట్మెంట్ చూద్దాం. బ్యాంక్ స్టేట్మెంట్ సెలెక్టెడ్. ఏం మాట్లాడుతున్నావురా మాదాపూర్? వాడి ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉందరా బాబు. ఓపెన్ ఆల్ ఐటమ్స్, స్టేట్మెంట్ నెంబర్ కూడా సెలెక్ట్ చేయాలి. ఇట్స్ ఓకే, లైక్ ఒక్క ఆల్ ఐటమ్స్ కొట్టాను కదా. ఒకటి ఉంటుందిరా, అక్కడికి వెళ్ళి ఓకే ఇది ఏదో ఎర్రర్ వచ్చింది, ఇట్స్ ఓకే, ఇలా చూపించాలి మనకి. ఇలా చూపిస్తే ఏం చేస్తా అంటే మనం ఎక్కడి నుంచి కరెక్ట్ చేసుకున్న ఎర్రర్ని మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకేనా, మనకి అది కూడా రావట్లేదు. ఓకేనా, ఫెబ్యాన్లోకి వెళ్దామండి. ఫెబ్యాన్లోకి వెళ్ళేసేసి ఇప్పుడు మన కంపెనీ కూడా ఇచ్చి చూద్దాం. మన కంపెనీ కూడా ఇచ్చి చూసినా కానీ అదేం లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో దట్ అదేం ప్రాసెస్ చేయలేదు. ఒకవేళ ప్రాసెస్ అయ్యంటే ఫెబ్కో టేబుల్లో అప్డేట్ అయ్యింది. అర్థమైందా? ఈ ఫెబ్కో టేబుల్లో అప్డేట్ అయ్యింది, అది అప్డేట్ అవ్వలేదు అంటే దాని అర్థం మనం సెలెక్ట్ చేసింది ఏదో రాంగ్ ఉంది అని అనుకుంటున్నాను. ఓకే, సారీ, లెట్స్ గో బ్యాక్. f_5 మన స్టేట్మెంట్, పోస్ట్, మన ఫైల్ ఇది.
ఓకేనా. ఇక్కడ స్ట్రక్చర్ మారుస్తాను, ఫీల్డ్ అన్స్ట్రక్చర్డ్ అని చెప్పని పెడుతున్నాను. ఓకేనా, ఇది మా ఫార్మాట్ మారుస్తున్నాను అంతే. ఓకే, ఓకే, డన్. ఎస్, పోస్ట్ చేయమన్నాను, సమ్మరైజ్ చేయమన్నాను, పేమెంట్ స్టేటస్ పంపించాలన్నాను, అకౌంట్ బ్యాలెన్స్. ఓకే, ఇది క్యాష్ మేనేజ్మెంట్. ఓకే, ఇది అవసరం లేదు మనకి. అవుట్పుట్లో నాకు ప్రింట్ స్టేట్మెంట్ కావాలన్నాను, లాగ్ కావాలన్నాను, రెడ్యూస్ స్టేట్మెంట్ లాగ్ అవసరం లేదు, ఎగ్జిక్యూషన్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు ఫోర్ గ్రౌండ్ కావాలి, జీరో రెవెన్యూ ఫార్మేటెడ్ షిఫ్ట్. ఓకే, ఇట్స్ ఓకే. ఇంకో ఫార్మేట్లో ట్రై చేస్తున్నాను. హలో, ఇట్స్ ఓకే, నాట్ ఇన్ ద బ్యాంక్ డేటా. ఇట్స్ ఓకే. ఓకే, పర్ఫెక్ట్. ఇది 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 నాకు కావాల్సింది. ఓకే రే, ఇదిగో డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. ఓకే, నాకు ఈ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి చూపిస్తాను రండి. ఇది కస్టమర్కి కరెక్ట్గా క్లియర్ అయ్యింది. ఓకేనా, ఇది నాకు కావాల్సినటువంటి హెల్ప్. ఓకే, /OMB03. ఓకే, ఇది కస్టమర్ కాదు, ఇది వెండర్ బ్యాలెన్స్ పోస్ట్ అయింది. ఓకేనా, ఇది పోస్ట్ అయితే చూడు ఏమవుతుందంటే నా బ్యాంక్, ఓకేనా, బ్యాంక్ అకౌంట్కి నా మెయిన్ బ్యాంక్ అకౌంట్కి పడింది 200, 100 నా మెయిన్ బ్యాంక్ అకౌంట్ దీనికి క్లియర్కి పడింది, కరెక్ట్గానే పడింది అది. ఓకేనా, ఇది పడింది. ఇది ఎందుకు ఎర్రర్, డిఫరెన్స్ ఇస్ టూ లార్జ్ టు క్లియర్ అంటే నా అమౌంట్ ఏదో తేడా కొట్టింది. ఓకేనా, అంటే ఈ అమౌంట్ ఏదో నాకు తేడా కొట్టింది. నా కస్టమర్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ? ఓకే ఓకే, 7 zeros కావాలరా. అరే అమ్మ, ఇది 6 zeros పెట్టింది, ఇంకో 0 ఉండాలి. అది లార్జ్ టు క్లియర్ అని చెప్పబడింది. ఓకేనా, రిక్వైర్స్ కాస్ట్ ఎలిమెంట్ అని పెట్టింది. పర్ఫెక్ట్. ఇది నేను నిన్న మీకు ఒకటి చూపిస్తాను కదా. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేసినప్పుడు దానికి ప్రాఫిట్ సెంటర్ ఎక్కడి నుంచి తీసుకోవాలి తెలియదు కదా. ఓకేనా, సో దీనికి మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ ఓకే బి సెట్టింగ్ చేస్తాం. /OKB9. ఓకే, ఇట్స్ ఓకే. నేను మళ్ళీ నీకు ఏంటి సెటరేట్ చేసి నీకు చెప్తాను అవ్వండి. OKB9, న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ 1500, కాస్ట్ ఎలిమెంట్ ఇది, కాస్ట్ సెంటర్ 1500 CC1, 1500 300 500 1500 CC2 ఇస్తాను దీనికి. ఓకేనా, పర్ఫెక్ట్. ఓకే, అయితే నేను 1 ఇస్తాను. ఎందుకు రెవెన్యూ ఇది లాక్ ఫర్ రెవెన్యూ పోస్టింగ్స్ అంట, అది అన్లాక్ చేద్దాం. అయితే 2 ఇస్తాను. ఓకేనా, ఇట్స్ ఓకే, సేవ్. ఇప్పుడు ఆ ఎర్రర్ బాగుంది. ఓకేనా, మన కస్టమర్ ఎర్రర్ ఒకటి ఉంటుంది, ఆ కస్టమర్ ఎర్రర్ని నేను క్లారిఫై చేస్తానండి. /OKS02. దానికంటే మొదలు మీ రెవెన్యూ పోస్టింగ్ని ఎనేబుల్ చేయండి. 1500 కాస్ట్ టు కంట్రోల్స్, యాక్చువల్ రెవెన్యూస్, ప్లాన్ రెవెన్యూస్, అన్లాక్డ్, సేవ్. ఓకే, ఇప్పుడు ఈ 2 ఎర్రర్లు పోతాయి నెక్స్ట్ స్టేట్మెంట్కి. ఓకేనా, ఈ ఎర్రర్ పోవాలి. ఓకేనా, ఇది మనకి జరగాల్సినటువంటి ఇది. ఓకేనా, ఈ స్టేట్మెంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్టేట్మెంట్ని డిలీట్ చేయాలరా. ఓకేనా, ఈ స్టేట్మెంట్ని డిలీట్ చేయాలి. ఓకేనా, దెర్ ఈస్ ఎ టీ కోడ్ టు డిలీట్ ద స్టేట్మెంట్. ఆ టీ కోడ్ తీసుకొస్తాను.
బీఆర్ఏ కాదు, ఇవన్నీ కాదులే కానీ బీఆర్ఏ కాదు. ప్రోగ్రామ్ ఏదో ఉంటుందిరా. ఇంకో ప్రోగ్రామ్ ఉంటుందిరా. ఓకేనా, ఇప్పుడు వెళ్ళి చూస్తే ఇందా ఒక స్టేట్మెంట్ ఉంది కదా ఫెబ్కోలో. ఇప్పుడు వెళ్ళి రీఫ్రెష్ చేస్తే 2 స్టేట్మెంట్లు వస్తుంది, మంది కూడా వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఇదిగో ఇది మంది. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్నంత కాలం మనం దీని స్ట్రక్చరే ఫాలో అవ్వాలి. దీని క్లోజింగ్ బ్యాలెన్స్ మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అవ్వాలి. ఓకేనా, సో అదంతా కాకుండా ఉండడం కోసం ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది రా. ప్రాసెసింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ ఫ్రేమ్వర్క్. How to check off. ఇది కాదురా, ఒక నిమిషం. గూగుల్ అన్నీ వచ్చింది, చాట్ జీపీటీ డెవలప్ అవుతుంది. ఓకే, లెట్ మీ చెక్ దిస్ వన్. నేను ఇది రన్ చేస్తాను. /SE38 సరే, ఎగ్జిక్యూట్. అప్లికేషన్ ఐడి ఐ డోంట్ వాంట్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డిలీట్ దిస్ గై, ఐ వాంట్ టు డిలీట్ దిస్ గై. ఓకేనా, చూడండి ఇక్కడ కనిపిస్తుందా గైస్? ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దీన్ని యూజ్ చేసి నువ్వు ఏ స్టేట్మెంట్ డిలీట్ చేయాలనుకుంటున్నావు. మన స్టేట్మెంట్ మాత్రం డిలీట్ చేస్తున్నాను. డిలీట్, ఎస్. ఓకేనా, ఈ స్టేట్మెంట్ నేను ఇక్కడి నుంచి డిలీట్ చేస్తున్నాను. ఓకేనా, ఇది డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళి నువ్వు ఫెబ్కోలోకి వెళ్ళి మళ్ళీ రీఫ్రెష్ అయ్యి ఈ రికార్డు దుర్పేసింది. ఓకే, సో ఎందుకు అలా చేసాయంటే మనం సేమ్ ఫైలే ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి మళ్ళీ. ఓకేనా, దానికంటే ముందర నేనేం చేయాలంటే ఈ ఫైల్లో ఒకటి ఇంకొక 0 యాడ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 zeros కదా, ఇట్ షుడ్ బి 7 zeros. అప్పుడు ఈ కస్టమర్ది కూడా క్లియర్ అవుతుందా అవ్వట్లేదో తెలుస్తుంది. సేవ్, ఎస్ ఎస్, ఇట్స్ ఫైన్. ఇది ఇచ్చేసాం కదా. సో బ్యాక్ వెళ్తే నాకు ఇక్కడ ఇది చూపిస్తుంది. ఇది ఓకే, ఈ స్టేట్మెంట్ కాదు నాకు కావాల్సింది. నాకు ఇది సేవ్ అవ్వాలి ఫస్ట్. ఇది సేవ్ అవ్వాలి. ఈ ఫార్మేట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అన్స్ట్రక్చర్డ్ వాడాలి. MT940 అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్ వాడండి. ఓకేనా, సో ఇక్కడ చూసావా అన్స్ట్రక్చర్డ్, ఫీల్డ్ 86 అన్స్ట్రక్చర్డ్, ఇది గుర్తుపెట్టుకుని చాలు. ఓకేనా, మనం చెప్దాం, డాక్యుమెంట్ చేద్దాం. ఓకేనా, పోస్ట్ ఇమీడియట్లీ నొక్కండి దేవుడిగా అయిపోవాలా. ఇప్పుడు 3 పోస్ట్ అవ్వాలా. జై భగవాన్కి. ఏ భగవాన్ రాజీ? చాలా మంది ఉన్నారు. ఓకే, పర్ఫెక్ట్. ఓకేనా, ఇగో ఈ 3 పోస్ట్ అయినాయి. ఓకేనా, డిఫరెన్స్ అయింది. ఫస్ట్ లో పోస్ట్ అయింది కదా, అదే క్లియరింగ్ కాదు కాబట్టి ఎన్నిసార్లు రన్ చేసినా సేమ్ స్టేట్మెంట్ నీకు పోస్ట్ అయింది. అన్లెస్ అంటే ఇది మళ్ళీ ఇప్పుడు ఇది సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ రన్ చేసావు అనుకో, అది నీకు పోస్ట్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడు ఇదేమవుతుందంటే ఇందాక ఆల్రెడీ మనం రన్ చేసినప్పుడు చూపించుకోవాల్సింది నీకు. వేర్ ఈస్ దట్ FBL /NBL 3N. ఓకేనా, ఇప్పుడు 3 ఉంటాయి దీంట్లో చూడు. ఇందాక ఫస్ట్ ఒకటి, ఇప్పుడు 2 పోస్ట్ అయ్యింటో చూడు.
ఓకే సరే, ఇంకా పోస్ట్ అవ్వలేదు ఇది, పోస్ట్ అయింది కదా ఇది. 7940. పోస్ట్ అయింది కదా, 6 పోస్ట్ అయింది కదరా, నాకెందుకు ఓన్లీ 5 చూపిస్తుంది. అరే రీడ్ చేయి ఒక నిమిషం. ఈ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ అయింది? /FB03. మా మెయిన్ బ్యాంక్ అకౌంట్ 103 పోస్ట్ అవ్వాలా? అవ్వింది కదా, 103కి అయింది కదా. ఇది ఎందుకు 103? నాకు ఇక్కడ రావాలి కదా, అది ఓపెన్ ఐటమ్ కింద ఎందుకు రావట్లేదు ఇది నాకు? వాట్ ఆమ్ ఐ డూయింగ్ రాంగ్? అరే ఎందుకురా నాకు ఇది క్లియర్ అవ్వట్లేదు? ఎందుకు? ఇది నాకు ఓపెన్ ఐటమ్ మేనేజ్ జిఎల్ అకౌంటే కదా, ఓపెన్ ఐటమ్ మేనేజర్ జిఎల్ అకౌంటే కదా. ఎస్ ఇట్ ఈస్ బ్రో లాస్ట్ మినిట్ బ్రో. ఇట్ ఈస్ ఓపెన్ ఐటమ్ మేనేజ్డ్. లాస్ట్ మినిట్ యా, వీళ్ళు కంటిన్యూ టుమారో. నా పిల్లలు గుడి దగ్గర ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలి వెళ్ళి. ఓకేనా? ఆల్ ఐటమ్స్ కొట్టినా కానీ సాటర్డే. ఓకే యా వచ్చింది చూడండి. ఓకే యా అది ఆల్ ఐటమ్స్. చూపిస్తుంది ఇప్పుడు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి మనం నాక్ ఆఫ్ చేసుకోవాలి మాన్యువల్ గా. ఓకేనా? ఏదైనా అసైన్మెంట్ నెంబర్ ఏదైనా పెట్టుకొని మనం నాక్ ఆఫ్ చేసుకుంటాం. ఓకేనా? ఈ జిఎల్ అకౌంట్లో ఇవ్వండి. ఇది పర్ఫెక్ట్, మనకి ఓకే అయిపోయింది. అలా కాకుండా నాకు డైరెక్ట్గా ఇది క్లియర్ అవ్వాలంటే దానికి ఒక వే ఉంది. దాని అలా డైరెక్ట్గా ఇలా పోస్ట్ అవ్వకుండా ఇది డైరెక్ట్గా క్లియర్ అయిపోవాలి. ఓకేనా? అది ఇప్పుడు నేను అది ఆ సినారియో కస్టమర్ చూపిస్తున్నాను. ఓకేనా? అది అవ్వలేదు. ఓకేనా?